వెల్కమ్ టు సంతోష్ టాక్స్. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే మరి 10 మందికి ప్రమోట్ అవుతే నాకు కొంచెం యూజ్ అవుద్ది. సో ఓటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే, ఓటింగ్ ఆర్డర్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎవరికి సీక్రెట్ రూమ్ పెట్టే అవకాశం కూడా ఉంది. డబుల్ ఎలిమినేషన్ అయితే లేదు, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లేదు, సింగిల్ ఎలిమినేషనే. సో సీక్రెట్ రూమ్ పెట్టే అవకాశం అయితే మ్యాక్స్ టు మ్యాక్సిమం ఉంది. సో అది ఎవరనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. సో మీరు ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవ్వాలనుకున్నారో కామెంట్ చేయండి. ఇక ఓటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే, ఫస్ట్ అయితే రాము రాథోడ్ దూసుకుపోతున్నాడు టాప్ ఓట్స్తో. రాము రాథోడ్కి ముందు నుండి మంచి ఫాలోయింగ్ ఉంది. తన ఇన్నోసెన్స్కి, తన కామ్నెస్కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఎటువంటి ఇష్యూస్ ఏమీ లేవు, చాలా పాజిటివ్గా వెళ్తున్నాడు ఇప్పటి వరకు బిగ్ బాస్ జర్నీలో చూసుకుంటే. సో ఆ విధంగా ఓట్స్ పడుతున్నాయి. అంతేకాకుండా కిందటి ఇప్పుడు ఎవరైతే టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా ఓట్స్ పడుతున్నాయో, వాళ్ళందరూ రాము రాథోడ్ కొంచెం క్లోజ్గా ఉండడం వల్ల వాళ్ళ ఓట్స్ కూడా రాము రాథోడ్కి పడుతున్నాయి. సో ఈ విధంగా పడడం వల్లే రాము రాథోడ్ టాప్లో ఉన్నాడు. సెకండ్ ఎవరున్నారంటే హరిత హరీష్ గారు. హరిత హరీష్ గారికి మామూలు ఓట్స్ పడట్లేదు అబ్బా. ఎందుకు పడుతున్నాయో నాకు తెలియట్లేదు, కానీ తన వల్ల కంటెంట్ వస్తుంది, తన ఇంట్లో ఉండాలని కూడా చాలామంది అనుకుంటున్నారా, లేకపోతే మిగతా వాళ్ళు ప్రియా లాంటి వారు ఎలిమినేట్ అవ్వాలి అని తనకు ఓట్స్ వేస్తున్నారో తెలియదు. కానీ హరిత హరీష్ గారికి మిగిలిన వాళ్ళకంటే మంచి ఓటింగ్ పడుతుంది. హీఈస్ ఇన్ సేఫ్ పొజిషన్. ఇంకా వీక్ జోన్కి వస్తే రీతు చౌదరి, పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా, వీళ్ళు ముగ్గురు ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. సో నిన్నటి వరకు రీతు చౌదరికి గ్రాఫ్ అయితే డౌన్ అవుతూ వచ్చింది. ఎందుకంటే బయట జరుగుతున్న నెగిటివ్ వల్ల రీతు చౌదరికి గ్రాఫ్ డౌన్ అయిపోయింది. సో బట్ నిన్న ఆడిన టాస్క్లో రీతు చౌదరి గెలవనప్పటికీ తన పెట్టిన ఎఫర్ట్స్కి మామూలు ఓటింగ్ పెరగలేదు. నిన్న ఒక అర్ధరాత్రి నుండి, అంటే నిన్న చూసిన ఎపిసోడ్ తర్వాత నుండి రీతు చౌదరి గ్రాఫ్ అలాగా పెరిగిపోయి సేఫ్ జోన్కి అయితే వచ్చేసింది. రీతు చౌదరి ఎలిమినేట్ అయితే ఈ వారం అవ్వదు. ఎలిమినేషన్ బిట్వీన్ పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా, వీళ్ళిద్దరి మధ్యన అయితే ఎలిమినేషన్ ఉంది. సో ఎలిమినేట్ మ్యాక్స్ టు మ్యాక్స్ 100% కన్ఫర్మ్ ఎవరంటే ప్రియా ఎలిమినేట్ అవుద్ది. బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్, అంటే డబుల్ ఎలిమినేషన్ పెట్టేటట్టు హౌస్ మేట్స్ని నమ్మించడానికి, సీక్రెట్స్ రూమ్లో పెట్టడానికి ఎవరిని చూస్తున్నారంటే పవన్ కళ్యాణ్ని చూస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది, ప్రియాని సీక్రెట్ రూమ్లో పెట్టే అవకాశం కూడా ఉంది. లేదంటే పవన్ కళ్యాణ్ సీక్రెట్ రూమ్లో పెట్టి ప్రియాని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. ఈ రెండు జరుగుతాయి. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ ఒక వైల్డ్ కార్డ్ కామన్ మ్యాన్ ఎంటర్ అయ్యాడు కాబట్టి ఇంకో కామన్ మ్యాన్ ఎలిమినేట్ అవుతారు. సో ప్రియా మ్యాక్స్ టు మ్యాక్స్ ఎలిమినేట్ అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ హ్యూజ్గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్స్ వేసుకోండి. ఇది సీక్రెట్ రూమ్ అప్డేట్. సీక్రెట్ రూమ్ అనేది ఈ వారం ఉండకపోతే నెక్స్ట్ వారం ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం కూడా ఉంది. మెయిన్ వైల్డ్ కార్డ్స్ అనేవారు దసరాకి అయితే వస్తారు. ఆ అప్డేట్ కూడా నేను ఇస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.